ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామా, మీ అమ్మ నాన్న ఎలాగో వస్తారు కదా, అలాగే ఆద్య కూడా వస్తే బాగుంటుంది కదా. ఏదేమైనా మనం ఇలా ప్రేమలో గెలిచి పెళ్లితో ఒకటయ్యామంటే దానికి ఆద్య కూడా కారణమే కదా రామా. నువ్వెన్నైనా చెప్పురామా, ఆద్య మంచిది. అమెరికాలో పుట్టి పెరిగినా అబ్బా ఆ వెస్టర్న్ కల్చర్ ఏ మాత్రం కనబడకుండా అచ్చం తెలుగు అమ్మాయిలా అందరితో చక్కగా కల్మషం లేకుండా కలిసిపోతుంది. తనని కూడా పిలిస్తే మన మధ్య ఉన్న బంధుత్వం కలిసిపోయి వ్రతంలో తను కూడా భాగం అవుతుంది. పనులో నీకు సాయంగా ఉంటుంది కదా. పిలురామా, తనకు కూడా ఒకసారి ఫోన్ చేయి. రామా, ఏంటిది? అయ్యో, కాలిందా సార్? రామా, ఆద్యని పిలవడం ఇష్టం లేకపోతే కాల్ చేయని చెప్పొచ్చు కదా. ఇలా కాల్ చేయాలా? అయ్యో, నేను కావాలని చేయలేదు సార్. అసలు మీ చెయ్యి ఉందని కూడా నాకు తెలియదు. లేదనుకున్నావా? ఓహో, అర్థమవుతుంది నీ మంట. వెళ్ళు. శౌర్య, ఏంట్రా అలా అరిచావు? అరిచానా? ఎప్పుడు నానా? ఇప్పుడే. ఏం లేదే. మరి నాకు వినిపించిందిరా. నాకు వినిపించలేదే. అరిచింది నువ్వే కదరా. అబ్బా నాన్న, నేనెప్పుడు అరిచా నాన్న? అయితే లేదా? లేదు. సరేరా, వ్రతానికి అందరినీ పిలిచానురా. పాపం ఆద్య ఒకటే ఏం చేసింది, తనని శ్రీనుని కూడా రమ్మని పిలుద్దాం. నానా, నేను అరిచింది చాలదా? నువ్వు కూడా అరుస్తావా? అంటే నువ్వు అరిచావా? ఇందాక లేదన్నావు, ఇప్పుడు నువ్వు ఆద్య అని అన్నావు. అవునరా, ఆద్యని పిలుద్దామని రామలక్ష్మితో చెప్తాను. నేను చెప్తానులే నాన్న. నువ్వు రా ముందు. ఆద్య, బుక్ చదువుకుంటున్నావా? ఆద్య, నువ్వు గ్రేట్ ఆద్య, గ్రేట్ అంతే. ఎందుకంటావా? ఎందుకేంటి? ఎంతో కష్టపడి రామలక్ష్మి శౌర్యాల్ని కలిపింది నువ్వే కదా. ఇవాళ రామలక్ష్మి శౌర్యాలు ఇంత ఆనందంగా వ్రతం చేసుకుంటున్నారంటే కారణం ఎవరు? నువ్వే కదా. అందుకే నువ్వు గ్రేట్ ఆద్య, గ్రేట్. మొత్తానికి అత్తయ్య మామయ్య కూడా వ్రతానికి కలిసి వెళ్తున్నారుగా. అత్తయ్య చాలా ఆనందంగా ఉంది. అలాగే మనం కూడా అత్తయ్య మామయ్యలతో పాటు వ్రతానికి వెళ్తే ఎంత బాగుంటుంది. అంటే అర్థమైందిలే. అత్తయ్య మామయ్యల్ని పిలిచి నిన్ను మాత్రమే ఎందుకు పిలవలేదు? కానీ ఒకప్పుడు మీరు ఎలా ఉండేవాళ్ళు? పప్పు ఉప్పులా, కప్పు సాసర్లా, విడదీయరాని స్నేహబంధం కదా మీది. కానీ ఇప్పుడేమో ఉప్పు నిప్పులా మారిపోయారు. అంటే దీన్నిలాగే కంటిన్యూ చేసే కన్నా ఆ నిప్పు ఉప్పుపై కాస్ని నీళ్లు చల్లితే బాగుంటుంది కదా అని నా అభిప్రాయం. అయినా వ్రతానికి రామ పిలిస్తే ఏంటి, పిలవకపోతే ఏంటి? నువ్వు రావచ్చు కదా. నువ్వు వచ్చావని ఒకవేళ రామ ఏదైనా మాట జారిందే అనుకో, ఏముంది, సింపుల్గా చిన్న సారీ చెప్పేసే, సరిపోతుంది. సింపుల్.
అంటే అప్పటినుంచైనా తిరిగి మీరిద్దరూ ఎప్పట్లా కలిసిపోతారు కదా. ఏమంటావు ఆద్య? అమ్మా, ఏంటి ఆద్య ఇది? ఏదో నోటి దోళ్లతో నిన్ను వ్రతానికి రమ్మని చెప్పాను. నీకిష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి గాని ఇంత వైలెంట్ గా రియాక్ట్ అవ్వాలా? పైగా చెప్పుకోలేని ప్లేస్. సిప్టిక్ అయితే హూ ఇస్ రెస్పాన్సిబుల్? సినియా, ఏమైంది? అయ్యో, రక్తం! ఏమైంది చేతికి? ఏమైంది? ఆద్య, ఏం చేసావు? ఏమో, నాకేం తెలుసు. చేసిందంతా చేసి ఎలా చెప్తుందో చూడు. సినియా, చేతికి పసుపు పెడతాను. ఉండు. ఆద్య, దెబ్బ తగిలింది చేతికి కాదు. మరి చెప్పు. వద్దులే, నేనే వెళ్ళి టీటీ ఇంజెక్షన్ వేయించుకుంటా. అమ్మా, అయ్యా. ఆద్య, ఇప్పటికే చాలా పొద్దుపోయిందమ్మా. అవతల వ్రతానికి మీ పెద్దనాన్నతో కలిసి వెళ్ళాలి కదా. వెళ్ళి త్వరగా రెడీ అవుతాను. ఆద్య, ఏంటి పెద్దమ్మ? వ్రతానికి మాతో పాటు నువ్వు సీనియా కూడా వస్తే బాగుంటుంది కదా. నేనెందుకులే పెద్దమ్మ. అవునులే, నువ్వు రామ ఇప్పుడు ఒకప్పుళ్ళ లేరు కదా. లేదంటే అందరికన్నా ముందు నువ్వే ఉండేదానివి. మీ మధ్య కూడా ఈ గొడవలు రావడం ఏంటో. నేను విన్నది నిజమేనా రఘు? నువ్వు జానకి కలిసిపోయి రామలక్ష్మింటికి సత్యనారాయణ వ్రతానికి వెళ్తున్నారంట? నేను జానకి కలిసిపోయి వెళ్ళడం లేదు ప్రవళిక. వ్రతం కోసం తప్పక కలిసి వెళ్తున్నాం అంతే. కానీ జనాలు ఈ క్లారిటీతో లేరు రఘు. ఊళ్ళో అప్పుడే వేరే రకంగా పుకార్లు షికార్లు చేసేస్తున్నాయి. నిజానికైతే జానకి నీకు విలువివ్వకుండా నువ్వు ఆస్తిని వదులుకుని నిన్ను బయటికి వెళ్లేలా చేసిందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.